మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, లెంట్ కాలంలో మనం ఉన్నాము. నిన్నటి దినాన్ని యాష్ వెనస్డే ద్వారా మనం లెంట్లో ప్రవేశించున్నాము. ఉపవాస దినంలో మనం అందరం కూడా ప్రవేశించి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో గడిపే సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లెంట్ కాలంలో ప్రాముఖ్యంగా మనం ప్రతిరోజు దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. అలాగే వాక్యానుసారంగా జీవించి, వాక్యాన్ని అంగీకరించి, వాక్యానికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో అప్పుడు నీ జీవితం అనేది మార్చబడుతుంది. వాక్యం ఏం తెలియజేస్తుందంటే మన జీవితాలను తెలియజేస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే నీ నడతలను జ్ఞాపకం చేస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయాన్ని పరిశోధిస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే ప్రతిరోజు నీ యొక్క హృదయంలో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఆలోచనలకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. లెంట్ కాలంలో మనము ఒక వసంత కాలంలో ఉంటుండగా చిగురింపు అనేది కావాలి. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు మనల్ని మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనపరుచుకుంటూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని చిత్తాన్ని కనుగొని, దేవుని చిత్తము మనలో నెరవేర్చే విధంగా మనం జీవించాలి. వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యానుసారంగా జీవించాలి. ఒకవేళ వాక్యము విని నువ్వు వాక్యానుసారంగా జీవించినట్టయితే ఏ ప్రయోజనము ఉండదు అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యాన్ని అంగీకరించి, వాక్యమైన దేవుని తెలుసుకొని, వాక్యమైన దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనపరుచుకొని, దేవునిని మహిమపరుచుకొని, దేవుని మహిమపరుస్తూ నీలో చెడుని తీసుకువేసేసి మంచిని హత్తుకొని జీవించాలి. దేవుని సంగమా దేవుని ప్రజలారా, వసంత కాలంలో మన చెట్టు ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. ఆ ఎండిపోయిన ఆకులు రాలిపోయి నూతన చిగురింపు వస్తుంది. మనలో కూడా పాపం అన్నది గతించిపోవాలి. పాపం అన్నది మనలో నిలిచి ఉండకుండా పాపాన్ని మనం తీసుకొని యేసయ్య రక్తంలో మనం కడగబడి, యేసయ్య రక్తంలో మనం అందరం కూడా మన పాపాలను ఒప్పుకున్నప్పుడు మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ దినాలు మరి యొక్క సమయంలో, ఈ యొక్క శ్రమ దినాలలో, ఈ సిలువ ధ్యానంలో ఎక్కువ సమయము దేవునితో గడపడం నేర్చుకోవాలి. ఉపవాస దినంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదట ప్రార్థన. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ప్రార్థన చేయండి. మీకు దొరికిన సమయంలో ప్రార్థన చేయండి. అలాగే వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించండి. ఎప్పుడైతే వాక్యాన్ని మీరు అంగీకరిస్తారో అప్పుడు మన జీవితాలలో గొప్ప రక్షణ కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాస ప్రార్థనలో ఇతరుల గురించి ప్రార్థన చేసే అనుభవం కావాలి. మన గురించే కాదు కానీ ఇతరుల గురించి కూడా ప్రార్థన చేసే అనుభవం కావాలి. అలాగే ఉపవాస దినంలో ప్రతిరోజు దేవునితో గడిపే అనుభవం కావాలి. ప్రతి సమయమందు కూడా నీకు దొరికిన సమయంలో కొద్ది సమయము దేవునితో గడపడము నేర్చుకోవాలి. మీరు ఉద్యోగంలో చేస్తున్నా కానీ, పనులలో ఉన్నా కానీ, మీరు ఆఫీసులలో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ ఈ లెంట్ కాలంలో ఉపవాస దినంలో దేవుని సన్నిధిలో ఆనందించే ఆ గొప్ప అనుభవాన్ని పొందుకోవాలి. 40 దినాలు మాత్రమే కాదు కానీ మన జీవిత కాలం అంతా కూడా ఉపవా ఉపవాస దినంలో మనం నేర్చుకున్నది చివరి వరకు మన జీవితాలలో దేవుని వాక్యము మనలో నిలిచిండే విధంగా మనల్ని మనం చూసుకోవాలి. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనబడవాలనని కాదు కానీ రహస్యమందు దేవునికి కనబడవాలనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఉపవాసంలో మనకు నేర్పించే వాక్యము నేర్చుకొని వాక్యానుసారంగా జీవించాలి. అలాగే డిసిప్లిన్. ఇక లెంట్లో మొదట ప్రార్థన మనము దేవునితో గడపడం నేర్చుకోవాలి. ప్రతి సమయం దొరికినప్పుడు దేవునితో గడపడం నేర్చుకోవాలి. అలాగే డిసిప్లిన్ కలిగి మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం దేవుని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని ఇతరులను బలపరిచి ఇతరులను వాక్యంలో నడిపించే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నూతన చిగురింపు అనేది రావాలి. ఈ లెంట్ కాలంలో పాతదంతా కూడా గతించిపోయి ఇదిగో సమస్తము నూతనమైనదిగా మన జీవితంలో రోత జీవితాన్ని, పాప జీవితాన్ని సమాధి చేసి దేవుని వైపు చూసి, దేవుని వాక్యం వైపు చూసి, వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా నిన్ను కట్టుకొని బలమైన పునాదిలో
లోతైన పునాది వేయబడిన బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో ఈ యొక్క ఉపవాసం గురించి జ్ఞాపకం చేశాడు. మరి 40 దినాలు ఉపవాసంలో మనం ఉండబోతుండగా ఈ ప్రాముఖ్యమైన వాక్య భాగము హృదయకాలము యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో తెలియజేసిన మాటలను జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనము, మీరు ఉపవాసం చేయించినప్పుడు వేశ్యదారుల వల్ల దుఃఖముకులై ఉండకుడే. ఉపవాసము చేస్తున్నప్పుడు, ఫాస్టింగ్ ప్రేస్లలో ఉంటున్నప్పుడు మన ముఖము వికారంగా పెట్టుకొని వేశ్యధారణ వరగా ఉండకూడదని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఈ మాటలను తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఉపవాసం ఉన్నప్పుడు నలుగురికి తెలియవలసిన అవసరం లేదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ దేవునియందు నువ్వు దేవునియందు నిన్ను కనపరుచుకొని దేవునిని మహిమపరిచే విధంగా నువ్వు ఉపవాసం ఉండాలి. వేషధారణ వల్ల ఏదో ఉపవాసం ఉండాలి, ఏదో 40 దినాలు ఉండాలంట కదా ఉపవాసము, ఆ రీతిగా నువ్వు ఉండకూడదు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో యేసుని వెతకాలి. దేవుని సన్నిధిలో నిన్ను కనపరుచుకునే విధానం ఎలా ఉండాలంటే నీ పూర్ణ హృదయముతో, సంతోషముతోనే దేవునితో గడపాలి. ఉపవాసంలో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయనే సత్యాన్ని విశ్వసించాలి. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడని నువ్వు విశ్వాసంతోని దేవుని మీద ఆధారపడి నువ్వు ఉపవాసం చేయాలి. వేశ్యధారణ వల్ల ఉపవాసం చేయకూడదు. నటన జీవితము జీవించకూడదు. ఏదో ఉపవాసం ఉండాలి, సంవత్సరంలో ఈ లెంట్ కాలంలో ఉపవాసం ఉండాలని ఆ రీతిగా ఉపవాసం ఉండకూడదు. అందుకే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఉపవాసం చేయించినప్పుడు వేశ్యధారుల దుఃఖముకులై ఉండకూడదు. తమ ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖంను వికారంగా చేసుకుందురు. మనుషులకు కనబడవలనని కాదు. మనం ఉపవాసం ఉన్నప్పుడు మనల్ని మనం జాగ్రత్తగా పరిశోధించుకొని, మనలో ఏదైనా చెడు ఉంటే, మనలో ఏదైనా పాపం ఉంటే, మనలో ఏదైనా అసూయ కార్యాలు ఉంటే అవన్నీ కూడా తీసుకొని దేవుని మహిమార్థమై దేవుని సన్నిధిలో నిన్ను దేవుని కనబరుచుకొని యథార్థంగా సత్యంగా ఉపవాసం ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఒకవేళ ప్రార్థన చేయకుండా ఉపవాసం ఉండడంలో ఏ ప్రయోజనం లేదు. నువ్వు ఉపవాసం ఇప్పుడు దేవునితో గడపలేనట్లయితే ఆ ఉపవాసము దేనికి పనికిరాదు. మనిషి యొక్క శరీరాన్ని మరి కడుపును చంపుకొని ఆ రీతిగా ఉపవాసం ఉండడంలో ఏ ప్రయోజనం లేదు. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను కనపరుచుకొని దేవుని మహిమపరుస్తూ దేవుని గణపరిచే రీతిగా నువ్వు ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. తమ ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖంలో వికారం చేసుకుందరు, వారు తమ ఫలము పొందరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అలాగా ఉపవాసం చేసినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వారి ఫలాన్ని నిశ్చయంగా పొందరు వారు. ఎందుకంటే వారు మనుషులకు కనబడవాలనని, మనుషులను గణపరచవలనని, మనుషులు తాము చూసినప్పుడు నేను నిజంగా ముఖమంతా కూడా వికారం చేసుకొని అయ్యో ఏమైందయ్యా అంటే ఉపవాసం ఉన్నా అని చెప్పుకుంటాం. ఆ రీతిగా మనుషులకు కనబడవలనని ఉపవాసము చేయకూడదు. దేవునిని గణపరిచే విధంగా ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యం చదువుకుంటా, కేవలం నీ శరీరాన్ని చంపుకుంటూ ఉపవాసం ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదు, ఎలాంటి ఆశీర్వాదము నీకు రాదు. మారు మనసు కలగాలి. వాక్యము సేవకులు చెప్తున్న మాటలు ద్వారా నీకు రక్షణ కలగదు. కానీ సేవకులు చెప్పిన మాటలు, వాక్యాన్ని నువ్వు అంగీకరించి, వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించి నువ్వు రక్షణ పొందుకున్నప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు. వాక్యాన్ని విని అంగీకరించాలి. వాక్యాన్ని మన జీవితంలో వాక్యాన్ని కట్టుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడే మనం నిత్య పరలోక రాజ్యానికి వెళుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీ ముఖాలు వికారం చేసుకొని వేషధారణగా ఉండి మనుషులకు కనబడినట్టు మీరు ఉపవాసం ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదు అని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. తమ ముఖంలో వికారం చేసుకొని వారు తమ ఫలంను పొందరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నిశ్చయంగా యేసు ప్రభు చెప్తున్న మాట, ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనబడవలనని కాదు, కానీ రహస్యమందు దేవునికి కనబడుతూ దేవునికి నిన్ను కనపరుచుకొని నిజమైన ఉపవాసం ఉన్నప్పుడు
నీ ఉపవాసాన్ని దేవుడు చూస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ తల్లి, ప్రియ అన్న చెల్లె, ఈ లెంట్ కాలంలో నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనపరుచుకొని దేవునిని మహిమపరుస్తూ చెడును వదిలేసి మనిషిని హత్తుకొని జీవించడమే నిజమైన ఉపవాసము. అలాగే ఇతరులకు సహాయం చేయడము, బీదవారికి సహాయం చేయడము, ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టడము, ఇవన్నీ కూడా ఉపవాసంలో మంచి ఈవులు కలిగి మనము ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ ఉపవాసాన్ని దేవుడు చూస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ మనం చేయకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, కేవలం కడుపును చంపుకొని ఉపవాసం ఉండడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మీ ఫలము నిత్యంగా మీరు పొందారని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే మనం ఉపవాసం ఉంటున్న దేని గురించి? మన శరీరాన్ని చంపుకోవడానికి కాదు, మన ఆత్మను రక్షించుకోవడానికి. మన ఆత్మను నిత్య పరలోక రాజ్యం చేరబడాలి అంటే నువ్వు మారు మనసు పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. ఒకవేళ బ్యాప్టిజం పొందుకోలేకపోతే ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము. దేవుని యందు 40 దినాలు వాక్యానుసారంగా నిన్ను నువ్వు కట్టుకొని యవన బిడ్డలు మరి వాక్యంను విని వాక్యాన్ని అంగీకరించి వారు బ్యాప్టిజం పొందడానికి ఇది మంచి సమయం అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కింది వచనాలు చూసినట్టయితే, ఉపవాసం చేసినట్టు మనుషులకు కనబడడం వలనే కాక, ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనబడను ఉండుట కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలెను. హల్లెలూయా. ఉపవాసము చేసినప్పుడు మనుషులకు కనబడవలనని ఉండకుండా రహస్యమందు నీ తండ్రి అయిన దేవునికి నిన్ను కనపరుచుకొని, యేసేకు నిన్ను కనపరుచుకొని, యేసేని ఘనపరిచి, యేసేని మహిమపరిచి, యేసే చెప్పిన మాటలు విని ఆ రీతిగా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఫలాన్ని పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ తండ్రికి కనబడవలని నువ్వు ఉపవాసం చేసినప్పుడు నీ తల అంచుకొని నీ ముఖము కడుకునుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా. రహస్యమందు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అది ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు నిజమైన ఉపవాసం ఉన్నప్పుడు. రహస్యమందు నీ తండ్రికి నువ్వు కనపరుచుకుంటూ నీ ముఖాన్ని కడుక్కొని నీ తల రట్టుకొని నువ్వు దేవునితో గడిపే సమయం అదే. మన ముఖాలను మనం శుభ్రం చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని దేవునిని మహిమపరిచినప్పుడు మన ఫలాన్ని మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ తలాంచుకొని మీ ముఖంని కడుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. అప్పుడు రహస్యమందు మనల్ని చూస్తున్న దేవాది దేవుడు మనకు నిత్యంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలంని మనం కాపాడుకోవాలి. ఆ ప్రతిఫలంని ఎన్నడూ కూడా మనం వదులుకోకూడదు. మనము జీవించినంత కాలము దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ అనేకులను ఆశీర్వాదకర్తలుగా చేసే బాధ్యత కూడా. ఆశీర్వాదంలో మనం పొందుకున్న ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన మనకు ఆశీర్వాదాలు, మీరు ఆశీర్వాదం పొందుకోవడానికే పిలువబడి ఉన్నారనే మాట జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు కలపి మాటలిట్టిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో యేసు ప్రభు చెప్తున్న మాటలను గమనించండి. ఉపవాసం చేసినప్పుడు మనుషులకు కనబడవలని కాక రహస్యమందు మీ తండ్రికి కనబడవలని నీ ఉపవాసం చేసినప్పుడు నీ తల అంచుకొని నీ ముఖంను కడుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినావు. రహస్యమందు నేను చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆశీర్వాదాలు దేవుడు అప్పుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం మనుషులకు కనబడవలనే కాక దేవుని యందు రహస్యమందు దేవునికి మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరిచినప్పుడు అప్పుడు మనం ప్రతిఫలాన్ని పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనకివ్వబడిన కిరీటాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి కిరీటాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి అన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా సత్యంగా ఉపవాసం ఉన్నప్పుడు తప్పకుండా ఆ కిరీటాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ కిరీటం నీ నుంచి ఎవడు కూడా దొంగలించకుండా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలని వాక్యం తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11 వచనం చూసినట్టయితే,
నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడైనను నీ కిరీటంను మరి దాన్ని ఎవడు తీసుకోకుండా నీ కలిగిదానాన్ని గట్టిగా పట్టుకొనుము. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఆ కిరీటాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటంను పరియింపకున్నట్టు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన ప్రతి వానికి కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు కిరీటాన్ని పొందుకుంటారంటే దేవుని యందు భయభక్తులు కలిగి, నిజమైన ఉపవాసంలో ఉండి, దేవునికి సమీపంగా ఉండి, ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుతూ, వారి జీవితంలో చెడుని తీసుకుంటూ, మంచిని అత్తుకుంటూ, దేవుడు చూపించిన మార్గంలో నడుస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వాని క్రియల చూపున వానికి జీతం ఇస్తానని జ్ఞాపకం చేశాడు. మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథము 12వ చివరి వచనము, 22వ అధ్యాయం 12వ వచనము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చూపున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, మనం దేవుని సన్నిధిలో యథార్థంగా సత్యంగా జీవించినప్పుడు ఆ ఫలం మనముని నిత్యంగా మమ్మల్ని పొందుకుంటాము. అందుకే అన్నాడు కదా, రహస్యమందు మీ తండ్రికి మీరు కనపరుచుకొని, మీ ముఖాన్ని కడుక్కొని, తల అంచుకొని, మీరు రహస్యమందు దేవునికి మీరు కనపరుచుకున్నట్టయితే నిశ్చయంగా మీరు ఫలాన్ని పొందుకుంటారు. నిత్యంగా ఫలము మనం పొందుకుంటాము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని దేవుడు తెలియజేస్తా. ఇదిగో నేను త్వరగా వచ్చిన వాని క్రియ చూపిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు మనకిచ్చే బహుమానము తీసుకొని దేవుడు మన దగ్గరకు వస్తూ ఉంటాడు. అలాగే మన కిరీటాన్ని మనం జాగ్రత్తగా భద్రపరుచుకోవాలనే మాట కూడా జ్ఞాపకం చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఎవరు దాన్ని మన నుంచి దొంగిలించకుండా, ఎవరు దాని నుంచి మన నుంచి తీసుకోకుండా మనము జాగ్రత్తగా మన ఒక కిరీటాన్ని దాచుకోవాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటాన్ని పరిపింపుకున్నట్టు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఆ కిరీటాన్ని నేను పొందుకోవాలంటే నువ్వు జాగ్రత్తగా నీ నడతలను చూసుకోవాలి. జాగ్రత్తగా మనల్ని మనం పరిశోధించుకోవాలి. వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆ కిరీటాన్ని మనం పొందుకుంటాము. ప్రతి వాని పని చొప్పున నేను వానికి జీతం ఇస్తానని యేసు ప్రభు చెప్తున్న మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఆ ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మన ఉపవాసంలో ఎలాంటి కాలంలో చిగురింపు కలిగి జీవించాలి. మనలో చిగురింపు లేనట్టయితే, మనలో ఆ నూతన స్వభావము మనలో లేనట్టయితే, మనలో ఆ ఒక చిగురు అనేది చిగురించకపోతే, మనం ఉపవాసంలో మనల్ని మనము భద్రపరచుకోలేకపోతున్నాము. ఉపవాసం ఉన్నప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎప్పుడు చూడని సమస్యలు వస్తాయి, ఎప్పుడు చూడని వింతైన అనుభవం కలుగుతుంది. శోధన ప్రత్యేకంగా ఉపవాసంలో ఉంటున్న బిడ్డలకు 40 దినాలు అనేక శోధనలు వస్తాయి. సాతానుడు ఎన్నో ఇబ్బందులు తెస్తాడు, ఎన్నో సమస్యలు తెస్తాడు. అది కుటుంబం పరం కావచ్చు, ఆఫీస్ పరం కావచ్చు, లేదా అనారోగ్యం పరం కావచ్చు, ఏదైనా నిన్ను శోధించడానికి సాతానుడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాడు. ఆ శోధనలను జయించగలగాలి అంటే ఏది జరిగినా కానీ దేవుని మీద ఆధారపడు, దేవుని వాక్యం మీద ఆధారపడు, వాక్యాన్ని కట్టుకో. ఈ శోధనల నుంచి జయించబడాలి అంటే దేవుని వాక్యము నీకు కావాలి. నువ్వు దేవుని వాక్యంలో ఉన్నప్పుడు, ఈ శోధనలు వచ్చినప్పుడు దేవాది దేవుడే ప్రతి శోధన నుంచి మనల్ని విడిపిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లెంట్ కాలంలో, ఈ 40 దినాల ప్రాముఖ్యమైన సమయంలో లెంట్లో ఉన్న బిడ్డలు ప్రత్యేకంగా ప్రార్థనలు గడపండి. ప్రార్థన లేనట్టయితే శోధన అనేది వస్తుంది. వెంటనే సాతానుడు వచ్చి మీ యొక్క ఉపవాసంలో నుంచి మిమ్మల్ని వాడు ఆ ఉపవాసంలో చేయకుండా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సంఘటనలు తీసుకొస్తూ ఉంటాడు. వీటిని జయించగలగాలి అంటే ప్రార్థన చేయాలి. మీకు దొరికిన సమయంలో ఎక్కువ సమయం ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. ఈ 40 దినాలు ఎక్కువ సమయం దేవునిలో గడపడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు సాతానుడు మీ జోలికి కూడా రాడు.
మనము అవకాశం ఇచ్చినట్టయితే వాడు మనలోకి వచ్చి మన ఒక ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన నుంచి మనల్ని బయటికి లాగడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. ఎన్నో శోధనలు, ఆ శోధనలు ఎలా వస్తాయో ఎక్కడికి వస్తాయో తెలియదు, కానీ ఆ శోధనలను నువ్వు జయించగలగాలి అంటే ప్రార్థన చేసుకోండి. ఎక్కువ సమయం ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, వాక్యాన్ని అనుసరించండి, పాటలు పాడండి, దేవుని మహిమపరచండి. అప్పుడు సాతాను మీ దగ్గరికి కూడా రాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభునే వాడు శోధించి ఉన్నాడు. యేసు ప్రభు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు, మరి ఉపవాసం నుంచి వచ్చినప్పుడు సాతానుడు శోధించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సాతానా నా ఇద్దరి నుంచి వెళ్ళిపోమనేసే. మనల్ని కూడా శోధించడానికి సాతానుడు వస్తాడు. కాబట్టి ఆ సాతానును మనం ఎలగొట్టే శక్తి దేవుని వాక్యంలో ఉంది, నీ ప్రార్థనలో ఉన్నదే. మనం ప్రార్థన వాక్యాన్ని అనుసరించినట్టయితే సాతానుని ఎదిరించగలుగుతాము. సాతానును మనం గద్దించినప్పుడు వాడు ఇప్పుడు మన నుంచి పారిపోతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటాడు. ఉపవాసం చేస్తున్న బిడ్డలందరూ కూడా వాక్యాన్ని అంగీకరించి మీ జీవితాలను మార్చుకోనండి, వాక్యానుసారంగా జీవించండి, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు. నైనా హృదయ కలము నైనా కొన్ని మీద ప్రసంగంలో 6వ అధ్యాయము 16 నుంచి 18 వరకు వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11 ద్వారా, అలాగే 22వ అధ్యాయము 12వ వచనం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, మా కిరీటాన్ని మేము భద్రము చేసుకొని నాయన ప్రభా నీ రాకడ వరకు కనిపెట్టుకొని తండ్రి, ఒకవేళ నీ రాకడ ఆలస్యమైన చివరి వరకు నీ కొరకు జీవించే భాగ్యంలో దయచేయమని, అలాగే ప్రత్యేకంగా ఉపవాసం ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి, బలపరచండి, ధైర్యపరచండి నాయన. వారికి నీ కాపుదల దయచేయండి. అలాగే తండ్రి వారి యొక్క జీవితంలో గొప్ప మార్పును దయచేయమని, ఈరోజు ఎంతట్లో కూడా మనల్ని కూడా కాపాడి దీవించి ఆశీర్వదించమని నచ్చరుడనే యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమేన్.